సో నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే శైతాన్ మూవీ రిలీజ్ అయింది బాలీవుడ్లో. ఆ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ అండ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారో చాలా లిమిటెడ్గా ఉన్నారు. లైక్ ముగ్గురు పోలీసు వాళ్ళు, ఫీమేల్స్ అక్కడక్కడ గుంపు ఉంటే వాళ్ళకి ఎక్కువ రోల్ లేదు, లిమిటెడే. మన మాధవన్ గారు, జ్యోతిక గారు, అజయ్ దేవన్ గారు వాళ్ళిద్దరు పిల్లలు, హోటల్ ఇద్దరు ముగ్గురు మనుషులు, ఈ లిమిటెడ్ పర్సన్స్తోనే మూవీ అంతా నడుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే మాధవన్ గారు వాళ్ళకి హోటల్లో పరిచయమైన కాడ నుంచి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉండే ఇన్సిడెన్సెస్ మధ్యనే స్టోరీ నడుస్తుంటుంది. సింపుల్గా ఏం లేదు బై, తంత్ర విద్య అంటారు కదా. సో దాని టెక్నిక్స్ యూజ్ చేసి మనడు ఒక స్వీట్ అనేది ఏదో ఇస్తాడనమాట అజయ్ దేవన్ గారి కూతురికి. అది తిన్న తర్వాత ఆమె వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు చూపించాము. సో దాని తర్వాత జరిగే ఇన్సిడెన్సెస్ ఎలా ఉంటుంది, మిస్టరీ ఏందనేసి మీకు మూవీలా తెలుస్తుంది. నాకు కొంచెం దృశ్యం లాంటి వైబ్స్ అయితే కనిపించినవి. సో దృశ్యం లాంటి ఫీల్ వచ్చింది, వాచబుల్ అనమాట. బాగుంది అండ్ ఓవరాల్ డీసెంట్ మూవీ, ఎంజాయబుల్. మిస్టరీ ఏందనేసి అయితే మీరు మూవీ సస్పెన్స్ కానీ ఆ కంట్రోల్ చేసేటప్పుడు అజయ్ దేవగన్ కానీ జ్యోతిక గారిది కానీ ఫీల్, ఎక్స్ప్రెషన్, ఒక కేరింగ్ మదర్, కేరింగ్ ఫాదర్ ఎలా అయితే చేస్తారో అది, వాళ్ళ కొడుకుది, అవన్నీ కూడా సీన్స్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చూపించారు. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇది తంత్ర పూజలు అవి అంటారుగా ఎండింగ్లో చూపిస్తారు. మన అజయ్ దేవగన్ కూతురునే కాకుండా చాలామంది 108 మంది ఆడపిల్లలని అట్లనే చేసి ట్రావెల్ చేసి తీసుకొచ్చింది అన్నట్టు ఎండింగ్లో సాల్వ్ ఉంటుంది. సో ఒకవేళ ఎలా అయింది ఏందనేసి అయితే మాత్రం మనకి మూవీలోనే తెలుస్తుంది. ఎలా ట్రాప్ చేసి మిగతా వాళ్ళని కూడా సేమ్ ఇలానే ట్రాప్ చేసినట్టయితే మన వాళ్ళు చూపిస్తారు అన్నమాట. చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అరే అన్న 3/5 ఎందుకు ఇచ్చిన, ఇంకా ఎక్కువ ఇచ్చు అంటే యాక్చువల్గా అయితే నేను 3.5 ఇచ్చటోని, కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయి. తంత్రపూజ అనగానే ఇంకా డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్తో ఇది ఓన్లీ బ్లాక్ మ్యాజిక్ అన్నట్టు చూపిస్తారు. సో చాలా మటుకు తెలియదు బ్లాక్ మ్యాజిక్ అయితే బ్లాక్ అన్నట్టు తీసుకొచ్చారు, కానీ తంత్ర పూజకి దీనికి చాలా తేడా ఉంది. అండ్ కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయినాయి, నేను కూడా కొన్ని సెన్స్ అనిపించలేవు. సో దానివల్ల 3 ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే 3.5 ఇచ్చటోని. ఓవరాల్గా చూసుకోవడం మాత్రం వాచబుల్. కొన్ని సీన్స్ ఆక్వర్డ్గా అనిపించచ్చు. సో బెటర్ అడ్వైస్ నా ఒపీనియన్లో ఇది 12+ ఉంటే బాగుంటుంది. పిల్లల కంటే కూడా 18+ or 12+ మధ్యలో చూస్తే అడ్వైజబుల్ అనేసి అయితే నేను అంటున్నాను. ఓవరాల్గా మంచి మూవీ, ఎంటర్టైన్ కావచ్చు. దృశ్యం లాంటి ఫీల్ అయితే, అంటే డిఫరెంట్ స్టైల్ ఫీల్ అయితే మీకు ఏమంటారు ఆ ఫీల్ అయితే వస్తుంది, బాగుంది. మెయిన్ చూసుకుంటే మాత్రం ముగ్గురు సీనియర్ యాక్టర్స్ ఎవరైతే అజయ్ దేవన్ గారు, జ్యోతిక గారు అండ్ మాధవన్ గారు అయితే వీళ్ళ సూపర్ యాక్టింగ్ చేసి, దాని తర్వాత వాళ్ళ కూతురు యాక్టింగ్ చేసిన అమ్మాయి అయితే ఎక్సలెంట్ అనుకోవచ్చు. ఆ ఫ్లో అట్లా వెళ్ళిపోయింది అనమాట. సో అది నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్. మీరేమన్నా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి నచ్చింది మంచిగా మొత్తం కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళు కలుసుకుందాం.